కేసులు లేకుండా ఉన్న రౌడీ షీటర్స్ ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఏమి లేవారు నీ కేసులో? ఏం చేస్తున్నావు? ఎక్కడా? సొంత ఇల్లు ఎక్కడా? ఎక్కడ ఉంటున్నావు? మరి జాగ్రత్తగా ఉంటావా? గుణాలు పెట్టు, ప్రపోజల్ పెట్టు. నీకు షీట్ క్లోజ్ చేస్తా, జాగ్రత్తగా ఉండు. మళ్ళీ పిచ్చేసేసి మళ్ళీ ఆ షీట్ క్లోజ్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఆ బ్రాండ్ షాప్ కాడికి వెళ్ళి తాగి లేదా కాలనీలో గొడవ చేసేవాడికి మళ్ళీ షీట్ ఓపెన్ చేస్తాం. నీ ఒళ్ళు ఓనం అయిపోయింది, కోటింగ్ ఫుల్ కోటింగ్ పడుద్ది. అర్థమైందా? సంవత్సరం అయింది. మరి జాగ్రత్త ఉంటావా? జాగ్రత్త ఉంటే రేపు డిసెంబర్లో సిఏ గారు క్లోజ్ చేస్తారు, మాచవరం సిఏ గారు. అర్థమైందా? జాగ్రత్తగా ఉంటే నీకు ఫర్దర్గా ప్రాబ్లం లేకుండా. ఎవడైనా ఈ ఉన్న లా అండ్ ఆర్డర్ క్రైము రౌడీ షీటర్స్ ఎవడైనా మీ యొక్క తల్లిదండ్రులు వచ్చేసి మమ్మల్ని బాధ పెడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు అంటే మాత్రం మీకు చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఓకేనా? మీలో ఎవరికైనా జాబులు లేకపోతే చదువుకొని ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ అట్లా చదువుకొని ఏదైనా నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే మీ స్కిల్ని బట్టి మీ యొక్క నైపుణ్యాన్ని బట్టి ఎక్కడైనా ఉద్యోగం మాకు తెలిసిన చోట కానీ మాకు అవకాశం ఉన్న చోట ఎవరికైనా చెప్పి ఇప్పించడానికి ట్రై చేస్తాం, అలా ఎవరైనా ఉంటే. ఓకేనా? రౌడీజం చేసి గుండాయిజం చేసి లేకపోతే ఆ అమ్మాయిని టీచింగ్ చేసి లేకపోతే అనవసరంగా అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా రేపు చేయటం, లేకపోతే చిన్న అమ్మాయిలు అయితే వాళ్ళకి ఆ అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తే ఆ అమ్మాయిల దగ్గర మళ్ళీ అమ్మాయిలతోటి సెక్సువల్గా పార్టిసిపేట్ కావటం, ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ అయితే మళ్ళీ జైలుకి వెళ్తారు, శిక్షలు పడతాయి. అదే కొట్లాట్లో కూడా బ్రాండ్ షాప్ దగ్గర కానీ రోడ్డు మీద కానీ ఎక్కడ కనపడితే ఒళ్ళు పగిలిపోయింది. ఎక్కడన్నా రౌడీ షీటర్ అనేవాడు మన ఏరియాలో మాచవరం కానీ పడమడ కానీ గుణదల కానీ గొడవ చేశాడా వాడు అయిపోయినట్టే. భార్యల్ని కానీ పిల్లల్ని కానీ కొడతాం, ఇంట్లో తల్లిదండ్రులు కొడతాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళని హరాస్మెంట్ చేయటం, తాగొచ్చి రాత్రి కూడా గొడవ చేయటం, ఇలాంటి ఏం చేసినా కూడా కంప్లైంట్ వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా మీరు రోడ్డు మీద ఎక్కడ ఆటో తోలేవాడు కానీ ఇంకా ఏ పని చేసేవాడు కానీ మీరు ఎక్కడ తిరుగుతుంది ఏం తిరుగుతుంది మొత్తం మీ యొక్క ఫొటోస్ అన్నీ మీ యొక్క ఫోన్ నెంబర్లు అన్నీ మొత్తం జియో ట్యాగ్ అయినాయి. ఓకేనా? మీరు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే రైల్వే స్టేషన్లో ఉంటే ఈ ఫోటో కనపడితే ఎమ్మటే మాచవరం పోలీస్కి మీ రౌడీ షీటర్ గాడు, మీ సస్పెక్ట్ గాడు, మీ క్రైము లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ గాడు రోడ్డు మీద ఇక్కడ రైల్వే స్టేషన్లో 7వ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడని ఎమ్మటే కమాండ్ కంట్రోల్కి మన విజయవాడ సిటీ కమాండ్ కంట్రోల్కి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రాగానే ఏం చేస్తారు వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాబట్టి వాళ్ళకి తెలియజేస్తారు. అదేవిధంగా మాచవరం పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ కాబట్టి వాడు మాచవరంలో తెలియజేస్తారు. అట్నే టాస్క్ ఫోర్స్ కూడా తెలియజేస్తారు. ఏంటి ముగ్గురు మీ మీద వలపడతారు, ఎటు పోయేది కాదు. నువ్వు నిజంగానే నీ భార్యనో నీ తల్లిదండ్రులను లేకపోతే బంధువులను ఎవరైనా రైల్వే స్టేషన్కి ఎక్కించడానికి వెళ్ళామనుకో ప్రాబ్లం లేదు. నేను ఇట్లా వచ్చాను సార్, తీసుకెళ్ళాను, వాళ్ళు ఎక్కించాను, వచ్చేస్తాను సార్ అంటే తెలిసిపోయింది. అలా కాకుండా ఏ గుణదల్లో క్రాంతి వైన్స్ కాడ తాగేసి బయట రోడ్డు మీద తాగటం లేదా వైన్ షాప్లో తాగితే అక్కడ ఏమైంది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. నేను లేని సార్, నేను తాగలేదు సార్, గొడవ చేయలేదు సార్, నేను కొట్టలేదు సార్, సీసా పాలు కొట్టలేదు సార్, పొడవలేదు సార్ అంటే చెల్లిద్దా? ఎందుకని? సీసీ కెమెరాలో అట్లా లేకపోతే మానాడు జంక్షన్లో లేకపోతే ఇక్కడ మన చుట్టకుంటలో లేకపోతే మన ఎక్కడ శ్రీకామణి జంక్షన్లో తాగి గొడవ చేస్తే కెమెరాల్లో రికార్డ్ అయింది. కాబట్టి నువ్వు తొమ్మినా దగ్గినా కూడా ఇటు పక్కకి ఎటు వెళ్ళినా కూడా నీ మూమెంట్స్ అన్నీ సీసీ కెమెరాలు కనపడతూ ఉంటాయి. నువ్వు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. నీ ఫోన్ లొకేషన్ ఉంటుంది. ఫోన్ లొకేషన్ ఉంటుందా? నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ ఫోన్ ఉంటే జేబులో ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. గుణదల్లో ఉంటే గుణదల్లో ఉంటే తెలుస్తుంది. రామర్పాళ్ళు ఉంటే రామర్పాళ్ళు ఉంటే తెలుస్తుంది. హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ ఉంటే తెలుస్తుంది. కాబట్టి ఇవాళ రేపు మనము తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నేరం చేస్తే దొంగతనం చేసినా అంతే. దొంగతనం చేస్తే మనకి విజయవాడలో ఎన్ని కేసులు డిటెక్ట్ అనే పడమట మాచవరంలో ప్రతి ఇది కూడా చైన్ స్నాచింగ్లు మోటార్ సైకిల్ అఫెన్స్లు ఇవన్నీ కూడా ఓన్లీ సీసీ కెమెరాల ద్వారానే మనకి డిటెక్ట్ అయ్యాయి. జరిగిన తర్వాత ఎలాగో డిటెక్ట్ అవుతాయి. జరగకుండా చూడటం కూడా పోలీసుది బాధ్యత, మెయిన్ ప్రైమరీ డ్యూటీ అది. ఓకేనా? జాగ్రత్తగా ఉంటారా?